వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో కన్నుల పండుగగా జెండా జాతర. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సైతం కొనసాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర. పటిష్ట బందోబస్తు మధ్య గంగమ్మ ఒడికి చేరిన గణనాథులు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు. హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం. దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం 140 దేశాలకు ప్రసాదం ఎగుమతి చేయాలని ఆలయ కమిటీ నిర్ణయం. వరంగల్లో భారీ వర్షం, జనజీవనం అస్తవ్యస్తం. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు రావడంతో నిలిచిపోయిన రాకపోకలు. కుకునూరు లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్లను ప్రారంభించి చెరువులను నింపాలి. వేల్పూర్లో తన నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన వీడీసీ సభ్యులు. అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన ఆలయాలు. సోమవారం ఉదయం 8 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. బాసర, ఉమ్మేడలలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు. నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ నివాసంలో తేనేటి విందుకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇటీవల ఉప్పు సంతోష్ కుమారుడి వివాహానికి హాజరు కానందున కలిసి నూతన వధువులను ఆశీర్వదించిన మహేష్ గౌడ్. హైదరాబాద్లో మాజీ మంత్రి శనిగణం సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆదర్శ నేత సంతోష్ రెడ్డి అని కొనియాడిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి వరకు కొనసాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర. రథంకు ధర్మజ్యోతి హారతి ఇచ్చిన పశుపతి శర్మ. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భక్తి గీతాల భజనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సిరికొండ మండలంలోని రాగుట్ల గ్రామంలో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిసినందుకు సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో 9 రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘన వేడుకలు పలికారని, వినాయక నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చారు. అలాగే హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు నిర్దేశిత సమయానికి ట్యాంక్ బండ్తో సహా మిగతా ప్రాంతాల్లో నిమజ్జనం కార్యక్రమం సాఫీగా ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ రేవంత్ రెడ్డి సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం 4 గంటల తర్వాత ఊహించని రీతిలో భారీ గణనాథులు ట్యాంక్ బండ్కు పోటెత్తాయి. దీంతో ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రధాన మార్గంలో వందల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనాల కోసం క్యూలో వేచి ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 15న భారీ బహిరంగ సభ స్థలాలను మంత్రులు సీతక్క, పొంగులేటి ప్రభాకర్ పరిశీలించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ రోజు కామారెడ్డి పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరయ్యారు. సభ కోసం ఇందిరాగాంధీ స్టేడియం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో జెండా జాతర సందర్భంగా ఉత్సవ మూర్తులను భక్తి శ్రద్ధలతో ఊరేగించారు.
నిజామాబాద్ ఊరేగింపుతో ముగిసిన జెండా జాతర గత 15 రోజులుగా నిజామాబాద్ వెంకటేశ్వర ఆలయంలో కొనసాగిన జెండా జాతర ఆదివారం ముగిసింది. వంశపారంపర్యంగా అర్చకులు అజయ్ సంఘ్వై, విజయ్ సంఘ్వై నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాని ఉత్సవమూర్తులను ఊరేగించి జాతర ముగించారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్రగా పూలం సమీపంలోకి తరలించి జాతర ముగించడం ఆనవాయితీ ప్రకారం అన్నారు. జెండా జాతర ఈ రోజు ఆదివారం 7-9 నెల మళ్ళీ ఆదివారం 14వ తేదీ వరకు అక్కడి నుంచి తొలగించి ఆర్మూర్ చేరుకుంటుందని అర్చకులు అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి గుప్త దానాలు చేసే మహనీయుడని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. బాల్కొండ మండల కేంద్రం పాండురంగ ఫంక్షన్ హాల్లో జరిగిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద రెడ్డి సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 40 పాఠశాలలకు సుమారు 20 లక్షల రూపాయలతో కూడిన స్పోర్ట్స్ మెటీరియల్, స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏనుగు దయానంద రెడ్డి గుప్త దానాలు చేసే వ్యక్తి అని కొనియాడారు. తాను చేసే దానాల గురించి పెద్దగా ప్రచారం చేసుకుని గొప్ప మనసు ఆయనది. ప్రభుత్వ పాఠశాలలు చదువుతూ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి దయానంద రెడ్డి. ఎంటెక్ పూర్తయిన తర్వాత చిన్న లేక్ మిషన్తో వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో మోల్డింగ్ బిజినెస్లో టాప్ 5 ర్యాంక్లో ఉన్నారు. నాణ్యమైన మోల్డింగ్ చేస్తారని పేరుగాంచారు. ఆయన బిజినెస్ ఇప్పుడు యూరప్, అమెరికా లాంటి దేశాల్లో విస్తరించారు. తాను చదువుకున్న చదువుతోనే కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ తాను ఎంచుకున్న ఫీల్డ్లో ఈ స్థాయికి చేరుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు వారి గ్రామీణ మూలాలను మర్చిపోలేదు. దయానంద రెడ్డి మేము 4 సంవత్సరాల క్రితం వియ్యంకులమయ్యాము. కానీ దయానంద రెడ్డి అంతకంటే ముందు నుండే సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేయడం పూర్తిగా దయానంద రెడ్డి స్వంత ఆలోచన. గతంలో ప్రభుత్వ పాఠశాలలో తాను చదువుకున్నప్పుడు పడిన ఇబ్బందులు గుర్తెరిగి ప్రస్తుత విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడేలా అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని తలంచి కోట్లాది రూపాయలతో కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్, డెస్క్ బెంచ్లు, స్పోర్ట్స్ మెటీరియల్, డ్రెస్లను అందజేశారు. దయానంద రెడ్డి చిట్టపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్ దత్తత తీసుకుని పిల్లలు స్కూల్కు వెళ్లడానికి ఆటోలకు నెలకు 18,000 చెల్లిస్తున్నారు. ఒక చదువులోనే కాకుండా క్రీడా పోటీలలో కూడా విద్యార్థులు రాణించాలని సుమారు 20 లక్షల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్ ఉమ్మడి నిజామాబాద్లో 40 పాఠశాలలకు దయానంద రెడ్డి సహకారంతో అందజేయడం జరిగింది. గారికి మీ అందరి చప్పట్లతో ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇక్కడే కాదు, ఇంకా హైదరాబాద్లో ఒకరోజు నా దగ్గరికి వచ్చినాడు. అంటే మా సంబంధం కుదిరిన తర్వాతనే కేటీ రామారావు గారు హైదరాబాద్లో టీ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టినాడు. అంటే టీ హబ్ అని ఐటీ వాళ్ళ కోసం టీ వర్క్స్ అని చెప్పి ఈ ఇండస్ట్రీస్ సంబంధించింది. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోస్టా రామాలయాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ దర్శించుకున్నారు. మోస్టా రామాలయం దేవస్థానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వేద మంత్రోచ్చారణల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శాంతి, అభ్యుదయం కలగాలని ప్రార్థించారు. బాసర ఉమ్మెడలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టామని సిపి సాయి చైతన్య తెలిపారు. గణేష్ నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించారు. గణేష్ నవరాత్రులు ముగించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ వారి యొక్క సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణసంచ కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులను ముగించుకుని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో బాసర ఉమ్మెడకు నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడమైందని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ నివాసం సందర్శకులతో సందడిగా మారింది.
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా రెండవ రోజు బిజీగా గడిపారు. ఉదయం నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఆశీర్వాదం తీసుకొని వచ్చే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అక్కడి నుండి మోస్రాలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల ఆయన నివాసం వస్వా గార్డెన్ వద్ద సందర్శకులతో మహేష్ కుమార్ గౌడ్ నివాసం సందడిగా మారింది. పలువురు మహేష్ గౌడ్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించి సమస్యలు విన్నవించారు. మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన గణేష్ శోభాయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవలు నిర్వహించిన భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ శోభాయాత్ర రథం ఊరేగింపులో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీ చౌక్లో ఆర్ఎస్ఎస్ కరసేవలు నిర్వహించిన భక్తి భజనల గీతాల ఆలాపనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గొంతు కలిపి వారితో కలిసి చిరుతలు వేస్తూ స్టెప్పులు వేశారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ శోభాయాత్ర ఊరేగింపులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కరసేవకులు ప్రధాన కూడళ్ల వద్ద ప్రదర్శనలు నిర్వహించి భక్తి గీతాలు పాడారు. భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర రెండవ రోజు ఆదివారం సైతం కొనసాగింది. 9 రోజుల పాటు కొలువుదీరి విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో నిమజ్జనం కోలాహలంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర రెండవ రోజు ఆదివారం వరకు కొనసాగింది. గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర, భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం సైతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర గోదావరి నదికి తరలి వెళ్లాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర, ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిబ్బంది పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను సిపి స్వయంగా పర్యవేక్షించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొన్ని ప్రాంతాల్లో దారి మళ్లించారు. సిపి వెంట నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, సిఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొన్నారు. కుక్కునూరు లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్లను ప్రారంభించి చెరువులు నింపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేల్పూర్ మండలంలోని కుక్కునూరు లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్లను ప్రారంభించి చెరువులు నింపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీలో పూర్తి స్థాయిలో నీళ్లు ఉండడంతో వెంటనే గుత్పా లిఫ్ట్, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ కూడా ప్రారంభించాలన్నారు. కుక్కునూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నవాబ్ కమిటీ సభ్యులు వేల్పూర్లోని నివాసంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ప్రారంభించి చెరువులు నింపడానికి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సి మధుసూదన్, ఈఈ భానుప్రకాష్తో ఫోన్లో మాట్లాడారు. సీజన్ ప్రారంభించక ముందే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయా అని ఆరా తీశారు. లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పరిష్కరించి లిఫ్టులు ఆన్ చేయాలని ఆదేశించారు. కుక్కునూరు లిఫ్టులో మోటార్లు, ఇసుకలు కూరుకుపోయాయని లిఫ్ట్ సభ్యులు తెలుపగా వెంటనే సమస్య పరిష్కరించి లిఫ్ట్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో 45 టీఎంసీలు ఉన్నప్పుడే చెరువులు నింపి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పుడు వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీలో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నందున వెంటనే గుత్పా, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్టులు ప్రారంభించి చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో వెంగంటి లిఫ్ట్ సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర లిఫ్ట్ సామాగ్రి ఎత్తుకుపోయారు. వాటిని రీస్టోర్ చేసి పల్లికొండ లిఫ్ట్ కూడా ప్రారంభించాలని సూచించారు. ఒకటి నవాబ్ లిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది, 1 month అయిపోయింది, ఇంకా రాలేదు. కొద్దిగా పరిస్థితి చెప్పారు, నేను బాను కూడా చెప్పిన. అదొకటి. 2, కుక్నూరులో మన పాత ఐడీసీ స్కీమ్ ఉన్నది ఒకటి. అయితే ఆ మోటార్లు ఆ బాయిలా ఉంటాయి. ఈ వరదలు వచ్చినప్పుడు అలా ఇసుక పోయి అంత మోటార్ ఖరాబ్ అవుతుంది, ఉండుతుంది. అయితే వాళ్ళ ప్లీ ఏంటంటే మోటార్లు ఏమైనా ఒడ్డుకు పెట్టించి ఆ ఒడ్డు పంట 4 నెలలు నీళ్లు వాడతాయి. ఆడ పెరిగినెలు ఉంటుంది బాగు, దాని నుంచి లిఫ్ట్ చేసి చెరువులు వేసుకుంటామని వాళ్ళు ఊరోళ్ళు అడుగుతున్నారు. అదొకటి ఎగ్జామిన్ చేయించి అదొకటి చూడండి.
ఒకటి ప్లస్ ఇప్పుడు ఇమ్మీడియట్గా సార్ గుత్పా స్టార్ట్ చేయమే రాదు, చెరువులు అస్సలు నిండలేదు మా కాన్స్టిట్యూన్సీలో. మరి లేదు సార్, మళ్ళీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి సార్. గుత్పా మస్తు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు మళ్ళా వర్షాలు పడతాయి, మళ్ళా గోదావరి వదులుతారు, వేస్ట్ పోతాయి, మళ్ళా పడుతుంది. మీరు నింపూరి చెరువులు ఏం కాదు. టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్లో గల ప్రశాంతి హోమ్స్లో నివాసం ఉంటున్న టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్, శ్రీలక్ష్మి దంపతుల ప్రథమ కుమారుడు రుద్రప్రతాప్ ధనుశ్రీల వివాహం గత నెల 13వ తేదీన జరిగింది. వివాహ వేడుకకు హాజరు కానందున ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉప్పు సంతోష్ నివాసానికి వచ్చారు. శ్రీలక్ష్మి సంతోష్ దంపతులు ఏర్పాటు చేసిన తేనేటి విందులో మహేష్ గౌడ్ పాల్గొన్నారు. మొదట ఉప్పు సంతోష్ మహేష్ గౌడ్ను స్వాగతం పలికారు. అనంతరం ఉప్పు సంతోష్, శ్రీలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుడు రుద్రప్రతాప్, శ్రీలక్ష్మి నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ గౌడ్తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాషి శేఖర్ గౌడ్, ఆర్మూర్ చిన్న దేవదాస్, బంటు శరత్, సత్యనారాయణ గౌడ్, లడ్డు శంకర్, జాన్కంపేట్ విజయ్ గౌడ్, ఎన్ఎస్వే జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన శోభయాత్రను శాంతియుతంగా జరుపుకున్నందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సార్వజనిక గణేష్ మండలి తరపున చైర్మన్ బంటు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఆ కమిటీ చైర్మన్ బంటు గణేష్ తెలిపారు. దుబ్బాలో మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర శివాజీ చౌక్, లలిత మహల్, రైల్వే గేట్, గాంధీగంజ్, వన్ టౌన్ మీదుగా గాంధీ చౌక్ చేరుకుంది. రథంను లాగుతున్న గంజలో 20 జతల ఎడ్లకు పశువుల దాన తాగునీరును అందించారు. అనంతరం గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్, బురుడు గల్లీ మీదుగా గురుద్వార్కు చేరుకుంది. అక్కడి నుండి పెద్ద బజార్ చౌరస్తా, ఆర్య సమాజ్, కోటగల్లి, జెండా బాలాజీ ఆలయం, గోలన్ మీదుగా పాటిగల్లి పొలం నుండి వినాయక్ నగర్లోని గణపతుల బావి వద్దకు అర్ధరాత్రి 12:30 గంటలకు శోభాయాత్ర రథం ఊరేగింపు చేరుకుంది. అనంతరం రథంలో గణపతి ప్రతిమలన్నింటినీ బావిలో నిమజ్జనం చేశారు. ప్రశాంతంగా ఉత్సవం ముగిసినందుకు అందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, బందోబస్తు ఏర్పాటు చేసిన సిపి సాయి చైతన్యకు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు, రెవెన్యూ సిబ్బంది, గణేష్ మండప నిర్వాహకులకు, ప్రజలకు సార్వజనిక గణేష్ మండలి తరపున చైర్మన్ బంటు గణేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని లక్ష్మీప్రియ నగర్లో గల ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నిజామాబాద్ నగరంలోని లక్ష్మీప్రియ నగర్లో గల ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తంబోలా ఆటలో పిల్లలు, మహిళలు, యువకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బింగి నాగరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ వన్నెల్దాస్, సహాయ కార్యదర్శి షేర్ల సదాశివ్, సెక్రటరీ శివకుమార్, కోశాధికారిగా వినోద్. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయన్న, ప్రవీణ్, రవి, సంజీవ్, మల్లికార్జున్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. సార్వజనిక గణేష్ మండలి తరపున గణపతి ఆలయ ప్రధాన అర్చకులు పశుపతి శర్మ ఆధ్వర్యంలో శోభయాత్ర రథానికి ధర్మజ్యోతి హారతి ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన గణేష్ శోభాయాత్ర రథానికి ఆలయ ప్రధాన అర్చకులు పశుపతి శర్మ ఆధ్వర్యంలో ధర్మజ్యోతి హారతి ఇచ్చారు. దుబ్బాలో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర సంధ్యాకాలానికి గాంధీ చౌక్కు చేరుకుంది. సూర్యాస్తమయం అయిన అనంతరం శోభాయాత్ర రథానికి అర్చకులు పశుపతి శర్మ అరచేతిలో ధర్మజ్యోతి హారతిని ఇచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో తొలిసారిగా గోలన్మాన్ ఆలయం వద్ద, రెండవసారి ఆ గణపతుల శోభాయాత్ర రథానికి ధర్మజ్యోతిని వెలిగించి హారతి ఇచ్చారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండే విధంగా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ ధర్మజ్యోతిని వెలిగించి ఆ విఘ్నరాజుకు వీడుకోలు పలకడం జరిగిందని ప్రధాన అర్చకులు పశుపతి శర్మ తెలిపారు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని లోకోయం శోభరహిత సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నగరంలోని జెండా బాలాజీ జాతర ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు.
వంశపారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయ్, సంజయ్ సంగ్వాయ్, విజయ్ సంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభయాత్రగా పూలంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ. కాగా ఈసారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిన్నపల్లి గడి గోలన్మన్ మీదుగా జెండాను తీసుకెళ్లి పూలంగ్ బ్రిడ్జ్ సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ చైర్మన్ ప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు. ఈ జెండా జాతరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా జాతరలో పాల్గొన్నారు. బాలాజీ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను దర్శించుకున్నారు. సాంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ యోజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ మందిరం యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం కార్యక్రమంలో పద్మశాలి యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి 31వ తరప సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు గణనాథునికి నిత్య పూజలు చేసి శనివారం భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీకాలం ఏడాది పూర్తి కావడంతో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ ప్రత్యేకంగా మహేష్ గౌడ్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మహేష్ గౌడ్ను కలిసినట్టు చెప్పారు. పార్టీ పట్ల కృషి, నిబద్ధత, ప్రజల పట్ల సేవ, తపన కలిగి ఉన్న మహేష్ గౌడ్ రాబోయే కాలంలో మరింత విజయాలను సాధించాలని డాక్టర్ మారయ్య గౌడ్ ఆకాంక్షించారు. సిరికొండలోని రావుట్ల గ్రామంలో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మాజీ ఉన్నత మండలి చైర్మన్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, ప్రొఫెసర్ మల్లెపల్లి లక్ష్మయ్య హాజరై లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అందరి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు సంపాదించాలని చూస్తారు, కానీ ప్రొఫెసర్ లింబాద్రి తల్లి తన కొడుకులను విద్యావంతులను చేసి సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తల్లిదండ్రుల పెంపకం ముఖ్య పాత్ర ఉంటుందని, లక్ష్మమ్మ నర్సయ్య పెంపకం సరైన ద్వారానే లింబాద్రి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం వి ప్రభాకర్ మాట్లాడుతూ పోరాటాల సమయంలో లక్ష్మమ్మ నిర్బంధ సమయంలో పిరికితనాన్ని నేర్పకుండా మంచి చేస్తున్నారని, దానితోనే ధైర్యాన్ని నూరిపోశారని అన్నారు. అయ్యో మా అమ్మ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపుతుండే కదా అన్న మాట నాకు కొన్ని వందల వేల సార్లు అనిపించింది ఈ 4-5 సంవత్సరాల కాలంలో. తప్పకుండా లోటు ఉంటది, అయినా సరే విధి, భగవత్ సంకల్పం, మనం ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు. ఆ లోటును ధైర్యంగా భరించాలని చెప్పి నేను లింబాద్రి గారికి, వారి నాన్నకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని. మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ లింబాద్రి తల్లిదండ్రులు చదువుకోకుండా తన కొడుకులు ఉన్నత చదువులు చదివి సమాజానికి సేవ చేయాలని దృక్పథంతో అనేక కష్టాలు పడి కొడుకులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు బి ప్రభాకర్, దేవారం కాంగ్రెస్ నాయకులు ముప్పగంగారెడ్డి, గుల్లేరన్న, రిటైర్డ్ జడ్జి నిమ్మనారాయణ, రిటైర్డ్ సిపి జాన్ వెస్లీ, మండల అధ్యక్షుడు బాకారం రవి, ఉమ్మాజీ నరేష్, వెల్మ భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ వాళ్ళతోనే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు క్లోజ్ గా బిహేవ్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు వాళ్ళకి తెలిసిందంటే సగం కూడా తెలియదు. నేను చాలా సార్లు చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. మనం అనుకుంటాం బాగా చదువుకున్నాం, మనమే మహా మేధావులము, మనకి అన్ని తెలుసు అనుకుంటాం. కానీ చాలా మంది చదువుకోని వాళ్ళు కానీ పెద్ద మనుషులు వాళ్ళ అనుభవంతో నేర్చుకుని ప్రాక్టికల్ గా చాలా ఉంటాయి. అందుకని వాళ్ళని గౌరవించాల్సిన అవసరము, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరము మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రాధాన్యత కలదని మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఎస్సీ రవీందర్, మహిళా శాఖ సంక్షేమాధికారి రసూల్ బి కొనియాడారు.
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు, టీజీఎన్ పీడీసీఎల్ ఎస్సీ రవీందర్, జిల్లా శిశు సంక్షేమ శాఖాధికారి రసూల్ బి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కన్నా ప్రాధాన్యత కలదన్నారు. నేటి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుల కృషి మరవలేనిదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబు, కార్యదర్శి టి శ్రీనివాస్ గుప్తా తదితరులు హాజరయ్యారు. టీచర్స్ డే సందర్భంగా జీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నరేష్ బాబు అధ్యక్షతన మన ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అంగన్వాడీ టీచర్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళని ఈ సందర్భంగా మినిమం 15 మందిని సన్మానించినందుకు వారందరి సన్మానం. నగరంలోని మారుతి నగర్లో గల పొద్దుటూరి అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నగరంలోని మారుతి నగర్లో గల పొద్దుటూరి అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి పవన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామచందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో ముగిసింది. సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం ఉదయం నగరంలోని ప్రముఖ ఆలయాలను ఆలయ కార్యనిర్వాహకాధికారులు మూసివేశారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభులింగేశ్వరాలయం, జెండా బాలాజీ, మాధవనగర్ సాయిబాబా, నాందివాడలోని సంతోషిమాత, సాయిబాబా ఆలయాలు మూసివేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయాల సంప్రోక్షణ అనంతరం దైవ దర్శనానికి వీలుంటుందని తెలిపారు. మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో గల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 19వ ఏట ఘనంగా నిర్వహించారు. రోజుకొక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముగింపు సందర్భంగా గణేష్ శోభాయాత్రను నిర్వహించారు. ఒకే రంగు దుస్తులు ధరించి మహిళలంతా కలిసి కోలాటం ప్రదర్శించారు. మగవారు ప్రత్యేక పైజామా దుస్తులు ధరించి గణపతి భజన పాటలపై నృత్యాలు చేశారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కాలనీ సెక్రటరీ గౌతుల బాబురావు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, దేవేందర్ గౌడ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మారుతినగర్ వినాయక చవితి సందర్భంగా K6 ప్రేక్షకులకు మరియు నిజామాబాద్ సమస్త ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మా మారుతినగర్ గత 20 సంవత్సరాలుగా ప్రతిరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా 11 రోజుల నిమజ్జనానికి శోభయాత్ర ఉంది. మేము సాంప్రదాయ పద్ధతిగా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ బాల్కొండ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండలంలో సెప్టెంబర్ 6, 2025న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పాండురంగ ఫంక్షన్ హాల్లో నందు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, కావున అందరూ కూడా అంకిత భావంతో పనిచేసి దేశానికి సరైనటువంటి పౌరులను అందించే బాధ్యత, గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బోధనలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలను క్రోడీకరించుకుని బోధించాలన్నారు. ఈ యొక్క సుమారు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు సుమారు 24 మందికి మండల విద్యాశాఖ పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, ఎంజేపీ ప్రిన్సిపల్ హైమావతి, కేజీబీవీఎస్ ఓభవాని, మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ చందన, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీఆర్టీయూ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షులు ఓ శ్రీనివాస్, యూటీఎఫ్ అధ్యక్షులు బోయ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, తపాస్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఎస్జిటి అధ్యక్షులు రాసరవి, ప్రధాన కార్యదర్శి ఎస్ రాజేష్ పాల్గొన్నారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో గణేష్ నిమజ్జనంలో మాజీ ప్రభుత్వ విప్ అనిల్ పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నిమజ్జనం భజన ర్యాలీలో ప్రభుత్వ మాజీ విప్ టీజీఎండీసీ చైర్మన్ ఇరవతి అనిల్ పాల్గొన్నారు. ఇస్లాంలో చెప్పిన విధంగా నిరుపేద ముస్లిం కుటుంబాలను ఆదుకోవడమే జకాత్ సెంటర్ ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ముస్లిం కుటుంబాల్లో నిరుపేద ప్రజలు ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో తమ జకాత్ సెంటర్ ఇండియా యొక్క లక్ష్మణ్. అందుకే ఈ సెంటర్ ద్వారా పేద ప్రజలకు తాము సొంత కాలపై నిలబడడానికి, చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు, వారు ఏ రంగాల్లో స్థిరపడాలనుకున్నారో వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జకాత్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ నుండి తిరిగి వచ్చే రంజాన్ వరకు ముస్లిం మతస్థుల్లో ఉండే ధనవంతుల నుండి తమ ట్రస్ట్ పేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో వారి వద్ద నుండి చందాల రూపంలో డబ్బులు వసూలు చేసి సామాగ్రిని వ్యాపారాలలో నిలదొక్కుని వారి కోసం తామే ఆ సామాగ్రిని కొనుగోలు చేసి వారికి స్వయంగా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. అలాగే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. డబ్బు నగదు పంపిణీ చేస్తే వృధా చేస్తారనే లక్ష్యంతో తామే స్వయంగా వారు ఏ రంగాల్లో స్థిరపడాలనుకున్నారో చెబితే ఆ రంగంలో కావాలనుకున్న చిరు సామాగ్రిని తామే అందిస్తామన్నారు. గతంలో 34 లక్షల రూపాయల సామాగ్రిని పేద ముస్లిం ప్రజలకు పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు మహమ్మద్ జాకిరుద్దీన్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ హలీం, గౌస్ పాసా తదితరులు పాల్గొన్నారు. జకాత్ సంబంధించి మనందరికీ తెలుసు, ఇస్లాంలో ఒక ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ది ఇస్లాం. ప్రతి ధనవంతుల పైన ప్రతి సంవత్సరము వాళ్ళ ప్రాపర్టీస్ కానివ్వండి, ధనం కానివ్వండి లెక్కబెట్టేసి దాంట్లోకెళ్ళి 2.5% జకాత్ తీస్తారు. ఈ ధనవంతుల పైన ఫర్జ్ మీన్స్ కంపల్సరీ. అది తీసినాక కమ్యూనిటీలో ఎస్పెషల్లీ బీద వాళ్లకు పంచడం అనేది దీని ఉద్దేశం. ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సుకు సఫాయి కార్మికులు తరలి వెళ్లారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సుకు నిజామాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. ప్రజారోగ్యం కోసం తప్పించి పనిచేసే సఫాయి కార్మికుల సమస్యలను విశాల హృదయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని వేతనాలు పెంచాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఉద్యోగ కార్మికులకు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్ఈఎస్ఏ చట్టాలను వర్తింపచేయాలని దాసు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నుండి అతి తక్కువ వేతనాలతో సఫాయి కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్, జిల్లా నాయకులు సొప్పరి గంగాధర్, పల్నాటి సాయిలు, శేఖర్, రాజన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి జవాన్కి ఎట్లయితే విలువ ఇస్తారో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు అంత విలువ ఇవ్వాలి. ఎందుకంటే గ్రామంలో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరికీ వేతనాలు పెట్టి కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 10,000, అట్లాగే పీఎఫ్ఈఎస్ఏ చట్టాలు అమలు చేయాలని చెప్పి అదే ఇన్సూరెన్స్ కూడా 30 లక్షలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నిమజ్జనాలు పూర్తవగా తెలంగాణలోని హైదరాబాద్, మహారాష్ట్రలో ముంబై, పూణేలో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు మాత్రం మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో గణేష్ పండుగ ముగిసిందని ఆదివారం తెలిపారు. అలాగే ఈ నిమజ్జనాల్లో భాగంగా పూణే జిల్లాలోని చకన్ ప్రాంతంలో 3 వేర్వేరు సంఘటనలలో 4 వ్యక్తులు నీటిలో పడి కొట్టుకుపోయారని ఒక అధికారి తెలిపారు. వాకీకుర్ద్ వద్ద బామా నదిలో 2 వ్యక్తులు, షెల్ పింపల్గావ్ వద్ద మరొకరు గల్లంతయ్యారు. పూణే గ్రామీణ ప్రాంతంలోని బిర్వాడి వద్ద మరొక వ్యక్తి బావిలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. 4గురిలో ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికి తీశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే నాందేడ్ జిల్లాలోని గడేగావ్ వద్ద నదిలో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని రక్షించగా మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే నాసిక్లో 4 వ్యక్తులు ఇలాంటి విషాదాన్ని ఎదుర్కొన్నారు. 4 నీటిలో మునిగిపోగా ఒకరి మృతదేహాన్ని సిన్నాల్లో కనుగొన్నారు. జల్గావ్లో వేర్వేరు సంఘటనల్లో 3 వ్యక్తులు గల్లంతవగా వారి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. తానే జిల్లాలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా 3 వ్యక్తులు గల్లంతయ్యారని, ఇప్పటి వరకు వారిలో ఒక మృతదేహాన్ని వెలికి తీశామని వారు తెలిపారు.
మరో సంఘటనలో అమరావతిలో నిమజ్జనం సందర్భంగా ఒక వ్యక్తి మునిగిపోయాడని భయపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మొత్తం 4 ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది నీటిలో పడి గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. వరంగల్లో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వరంగల్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భారీ వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా 2 డ్రైవర్లు అజాగ్రత్తగా నడపడంతో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఉస్మాన్, నరేష్, సాయి, కృష్ణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 ఆర్టీసీ బస్సుల్లో సుమారు 60 మంది ప్రయాణికులను స్థానికుల సాయంతో సురక్షితంగా రక్షించారు. చిన్నారులను, వృద్ధులను భుజాల మీద ఎత్తుకొని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్ కాలుకు గాయమై తీవ్రంగా రక్తస్రావం కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హెడ్ కానిస్టేబుల్ కాలుకు 6 కుట్లు వేశారు. దర్పల్లి మండలంలోని నడిమితండ గ్రామ పంచాయతీ పరిధిలోని బీరప్ప తండ వాడి గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పంచాయతీ పరిధిలోని బీరప్ప తండ వాడి గ్రామంలో బంజారా వెల్ఫేర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఆహార పదార్థాలు, వంట సామాగ్రి తదితర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ తాము గ్రామాల నుండి వచ్చి డాక్టర్లు అయ్యామని, గ్రామాలలో నివసిస్తున్న ప్రజలను కాపాడుకోవడం మా నైతిక బాధ్యత అని వారు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన ఇతర కారణాలతో అనారోగ్య బారిన పడ్డ ప్రజలను ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా కష్టం జరిగింది. కావున ఇట్టి సందర్భంలో మా నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ బంజారా డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్, ఇందులో జనరల్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్, పీడియాట్రిషియన్స్, అలాగే దంత డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్ట్ అందరూ రావడం అనేది జరిగింది. ప్రజలకు ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయడము, ఈసీజీ, అలాగే మందులు పంపిణీ చేయడం అనేది జరిగింది. బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రాకాసిపేట ఏరియాలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క హెల్త్ క్యాంపులో 300 మందికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. గుండెకు సంబంధించిన వ్యాధి, ఈసీజీ మరియు రక్త పరీక్ష ఉచితంగా చేయబడింది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ ఎంఎస్ సుధాకర్, ఆర్థోపెడిక్ డాక్టర్ షేక్ షావలి, ఎండి జనరల్ ఫిజిషియన్, డయాబెటిక్ కౌన్సిలర్ పాల్గొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ మహమ్మద్ ఇఫ్తార్, సురేష్, నవీన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పి షేక్ షావలి, ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్ కౌన్సిలర్. ఈరోజు బోధన్లోని రాకాసిపేట్ ప్రాంతంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించిన అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కు అండ్ కోఆపరేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసిన రాకాసిపేట్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. చంద్రగ్రహణం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం అధికారులు, వైదిక బృందం మూసివేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రోజున ఆలయ అధికారులు, వైదిక బృందం కలిసి మధ్యాహ్నం 1 గంటలకు మహానివేదన, హారతి అనంతరం శ్రీ అమ్మవారి ఆలయంతో పాటు అన్ని ఉపాలయాల ద్వారా బంధన చేశారు. అంతకుముందు బాసర గోదావరి ఒడ్డున గల శివాలయాన్ని బిల్వార్చన గావించి హారతులు ఇచ్చి అర్చకులు ద్వారబంధనం చేశారు. తిరిగి ఆలయాన్ని సెప్టెంబర్ 8, 2025 సోమవారం రోజున ఉదయం 4 గంటలకు అన్ని ద్వారములను తీసి మహాసంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 నుండి అన్ని అర్జిత సేవలతో పాటు భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 4 గంటల నుండి దేవాలయం నందు గ్రహణ సంప్రోక్షణ, మహా అభిషేకం, తదుపరి భక్తుల సౌకర్యార్థం యథావిధిగా అర్జిత సేవలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రేపు భక్తులకు అభిషేక సేవ రద్దు చేయడమైంది కావున భక్తులు గమనించాలని తెలిపారు. బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకు కొన్ని రోజులు అనుమతి ఉండడంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది. 140 దేశాలకు ఈ ప్రసాదం ఎగుమతి చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రకు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే అనుమతి ఉండడంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది. మొత్తం 140 దేశాలకు ప్రసాదం ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కూడా ఏ ప్రాంతంలోని వారైనా ప్రసాదం ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రసాదం ఆర్డర్ చేసుకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 24 గంటల నుండి 72 గంటల్లోగా దేశంలోని ఎక్కడికైనా ప్రసాదం పంపిస్తామని స్పష్టం చేసింది. అయితే విదేశాలకు మాత్రం దేశాల దూరాన్ని బట్టి చేరుకుంటుందని తెలిపింది. కాబట్టి ఎవరైనా బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రసాదం కావాలంటే సంబంధిత ఆలయం నుండి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది.
మన ఇందూరు నగరంలో ఎంతో వైభవంగా నిర్వహించిన సార్వజనిక గణేష్ శోభయాత్రలో పాల్గొనడం నాకు గొప్ప ఆనందంగా ఉందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో గణపయ్య నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో కిట్టు పటేల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురుద్వార్ దగ్గర గణనాథులకు స్వాగతం పలుకుతూ వేదిక పైన యజ్ఞం చేయడం జరిగింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డిని హైదరాబాద్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంతోష్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమకాలీన రాజకీయాలు చేసిన ఘనత అని, పార్టీలకు అతీతంగా ఆదర్శ నేత సంతోష్ రెడ్డి అని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో K6 ఛానల్ విలేకరి కదం ప్రకాష్ రావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల్లో కదం ప్రకాష్ రావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడుగా నవ తెలంగాణ విలేకరి పూశెట్టి, ప్రధాన కార్యదర్శిగా భారతీ ఛానల్ విలేకరి జక్కం రాజ్ కుమార్, కోశాధికారిగా జగన్, సలహాదారులుగా భుజగం లింగం, శేఖర్ గౌడ్లను ఎన్నుకున్నారు. మరో 14 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కదం ప్రకాష్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతకు పాటుపడతామని అన్నారు. జర్నలిస్టులు అందరూ ఐక్యతంగా గ్రామాల్లోని సమస్యలను నిర్భయంగా సమస్యల రూపంలో తమ పత్రికలలో, ఛానళ్లలో వార్తలుగా మలిచి అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. జర్నలిస్టుల ఐక్యతకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశలో ఉమ్మడిగా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈరోజు ఎడపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల నా తోటి సహచర మిత్రులు, సహోదరులు, జర్నలిస్టులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ, గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐకమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము. విలువైన జర్నలిజాన్ని కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితభావంతో పనిచేసి వృత్తికి, మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి ఈ నెల 6, 7 తేదీలలో బంగ్లాదేశ్లోని రాజషాహి విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడుతున్న మొదటి అంతర్జాతీయ పరిశోధన సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల జాతీయ ప్రచారకులుగా పేరొందిన అందజీవన్ రావు పాల్గొని సూపర్ బ్రెయిన్ యోగా ఏజే పెడగాజికల్ టూల్ ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ అండ్ వెల్బీయింగ్ అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. గుంజీలు తీయడం భారత ఉపఖండంలోని ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో మాత్రమే అనాదిగా ఆచారం ఉందని, ఈ పద్ధతి సూపర్ బ్రెయిన్ యోగా అనే కొత్త పేరుతో విశ్వవ్యాప్తం అయిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం బాల్కొండ మండల అధ్యక్షులు అమ్మటి నవీన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ అరవింద్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు. ఈ తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి కుటుంబంలో రోజు వాడే నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులకు నోట్బుక్స్ ను మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్, పెస్టిసైడ్స్, ఎరువుల రంగానికి మేలు జరుగుతుందని అన్నారు. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ పాలసీపైన జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్య విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన 0 జీఎస్టీ విధిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. మోటార్ సైకిల్స్, కార్లు, వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి వాహన ప్రియులకు నెత్తిపై బండను మోపిందన్నారు. ప్రజల మేలును కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జమిలిగిరి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు భూసం సత్యనారాయణ, కాలారవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరపల్లి నరసయ్య, మండల కార్యదర్శులు కర్తల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో కన్నుల పండుగగా జెండా జాతర, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తజనం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సైతం కొనసాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర, పటిష్ట బందోబస్తు మధ్య గంగమ్మ ఒడికి చేరిన గణనాథులు.
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనాలు హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం. దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం 140 దేశాలకు ప్రసాదం ఎగుమతి చేయాలని ఆలయ కమిటీ నిర్ణయం. వరంగల్లో భారీ వర్షం, జనజీవనం అస్తవ్యస్తం. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు రావడంతో నిలిచిపోయిన రాకపోకలు. కుకునూరు లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్లను ప్రారంభించి చెరువులను నింపాలి. వేల్పూర్లో తన నివాసంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన వీడీసీ సభ్యులు. అధికారులను ఆదేశించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన ఆలయాలు. సోమవారం ఉదయం 8 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. బాసర, ఉమ్మెడలలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు. నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ నివాసంలో తేనేటి విందుకు హాజరైన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇటీవల ఉప్పు సంతోష్ కుమారుడి వివాహానికి హాజరు కానందున కలిసి నూతన వధువులను ఆశీర్వదించిన మహేష్ గౌడ్. హైదరాబాద్లో మాజీ మంత్రి శనిగణం సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆదర్శ నేత సంతోష్ రెడ్డి అని కొనియాడిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి వరకు కొనసాగిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర. రథంకు ధర్మజ్యోతి హారతి ఇచ్చిన పశుపతి శర్మ. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ భక్తి గీతాల భజనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. సిరికొండ మండలంలోని రాగుట్ల గ్రామంలో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.